జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగాలేను. 2 రోజుల నుంచి చాలా హై ఫీవర్, వామిటింగ్స్, సివియర్ వీక్నెస్ అదంతా ఉంది. అందుకే నిన్న కూడా నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. బట్ ఈరోజు కొంచెం మాట్లాడే ఓపిక వచ్చింది. సరే, ఒకటి పిల్లలు కాశ్మీర్ వెళ్ళారు కదా, వాళ్ళు అక్కడి నుంచి కొన్ని వీడియోస్ పంపించారు. వాళ్ళు కూడా నిన్న పొద్దున్న వచ్చేసారు కాశ్మీర్ నుంచి. కాశ్మీర్ ఎవరైనా ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే అస్సలు చేసుకోకండి. ఆగస్ట్ మంత్ అంతా కూడా చాలా వేడిగా ఉంటుందిట. వీళ్ళు కూడా ఏదో ఎంజాయ్ చేద్దామని వెళ్ళారు, కానీ 34-35 డిగ్రీస్ ఉందిట అక్కడ. చెమట్లు కారిపోయి అస్సలు క్లైమేటిక్ కండిషన్స్ బాగోలేవు అని చెప్తున్నారు అనమాట. సో ఇది మీతో షేర్ చేద్దామని నేను స్పెషల్గా ఈరోజు ఈ చిన్న వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇవి నేను మొన్న క్యాజువల్గా తీసుకున్నాను. డ్రాగన్ ఫ్రూట్స్ బాగుండవేమో అనుకున్నాను లోపల, బట్ లక్కీలీ బాగానే ఉన్నాయి. టేస్ట్ అయితే ఎప్పుడు ఉన్నంత స్వీట్గా లేదు, ఇప్పుడే కొత్తగా వస్తున్నాయి, అందువల్ల ఏంటో తెలియదు. కిలో 100 రూపీస్కి ఇచ్చాడు. అది రేటు బాగా తగ్గినది అన్నట్టుగానే దాని లెక్క. ఈరోజు నేను మీకు చూపిస్తున్నది అవంతి స్వామి టెంపుల్ ఎట్ అవంతిపుర, కాశ్మీర్ అండి. మన గుళ్ళన్నీ చాలా మటుకు శిథిలాలుగా చేసేసారు కదా, అందులో ఇది కూడా ఒక గుడి అనమాట, కాశ్మీర్లోది. మా పిల్లలు వెళ్ళారు. మేము కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఈ గుడికి మేమైతే వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళొచ్చి చాలా బాధగా చెప్తున్నారనమాట, మన గుళ్ళన్నిటినీ ఎంత ధ్వంసం చేసేసారో కదా, ఇప్పుడు ఆ ఆర్కిటెక్చర్, ఆ కట్టడాలు అవన్నీ ఇప్పుడు రమ్మన్నా రావు కదా అని చెప్పి చాలా బాధ అనిపించింది చూస్తుంటే అని చెప్పి వాళ్ళు బాధపడ్డారు. సో వాళ్ళు కొన్ని వీడియోస్ తీసి పంపించినవే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎంత ఘోరంగా రూయిన్ అయిపోయి మన టెంపుల్స్ అన్నవి. ఇది చాలా పెద్ద పెద్ద ఏరియాస్లో ఉండేవి ఒకప్పుడు గుళ్ళు. ఇందులోపల ఇంకా 4 చిన్న గుళ్ళు ఉండేవిట. అక్కడ బోర్డు కనబడుతుంది, ఆ బోర్డు మీద నేను చదివిందేనో, నాకు తెలీదు ఈ గుడి గురించి. ఇంకా ఇప్పుడు ఏమైనా గూగుల్ సెర్చ్ చేస్తే మనకేమైనా ఈ గుడి గురించి ఇంకా వివరాలు తెలుస్తాయేమో అని అనుకుంటున్నాను నేను. సో బాధపడుతూనే ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను. అంటే మన ఆర్కిటెక్చరు, మన గుళ్ళు, మనవన్నీ ఎంత ఘోరంగా దెబ్బతిన్నాయో అన్నది మనకి తెలుసు. బట్ కాశ్మీర్లో కూడా ఇలా ఓ గుడి ఉందని, అది కూడా ఇంత ఘోరంగా ధ్వంసమైందన్నది నాకు తెలియదండి. చూస్తుంటే నాకు బాధగానే అనిపిస్తుంది. బట్ మనకి ఇలా జరిగింది ఒకప్పుడు అన్నది అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో నేను వీడియో మీకు షేర్ చేస్తున్నాను. మీరు ఎవరైనా అటువైపు వెళ్తే కాశ్మీర్ ఇది కూడా చూడాలి అనుకుంటే తప్పకుండా చూసి రండి. మేము వెళ్ళినప్పుడు మిస్ అయ్యాం, మళ్ళీ ఛాన్స్ వచ్చి మేము వెళ్తే సంగతి, కానీ లేకపోతే ఇదిగో మా పిల్లలు పంపించిన ఈ వీడియోలో మాత్రమే చూడగలుగుతున్నాను నేను కూడా. ఇదిగో ఈ బోర్డు మీద రాసి ఉందన్నమాట. అది కూడా ఎక్కువసేపు చదవడానికి లేదు, చిన్నగానే వాళ్ళు పెట్టారు మా పిల్లలు. చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత బాగా ఉండుండేదో ఒకప్పుడు ఈ గుడి అన్నది. శిథిలాలే ఎంత అందంగా ఉంటే ఫుల్ గుడి అంతా ఉంటే ఎంత బాగుండేదో అన్నట్టు అనిపిస్తుంది నాకు. చుట్టూ గార్డెన్ అవన్నీ చూస్తున్నారా? ఈ వీడియో కొంచెం డిప్రెసింగ్గానే ఉంది. ఐఎమ్ సారీ, నా హెల్త్ కండిషన్ కూడా అలాగే ఉంది, దానివల్ల నేను ఇది చూస్ చేసుకున్నానేమో నాకు తెలీదు. నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇంకా మంచి కాశ్మీర్లో గార్డెన్స్, అక్కడ వాటర్, అక్కడ చాలా స్ట్రీమ్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి. తప్పకుండా నేను ఆ మంచి వీడియో మీకు మళ్ళీ షేర్ చేస్తాను రేపు ఎల్లుండిలో, హెల్త్ పర్మిట్ చేస్తే. చాలా వీక్గా ఉంది, కష్టపడి మాట్లాడుతున్నాను నేను. అన్నం తినాలని లేదు, అన్నం తింటే కొంచెం ఏమైనా శక్తి వచ్చినేమో, అస్సలు భోజనం చేయాలన్న ఫీలింగే రావట్లేదు. ఎలక్ట్రాల్లోనూ హెల్త్ ఓకే తాగుతున్నాను అంతేను. సో 3 వంతులు రేపు ఎల్లుండికి ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు నా హెల్త్ అని అనుకుంటున్నాను. సో ఇదే అన్నమాట. ఎంత చాలా ఘోరంగా దెబ్బతిన్నాయి అన్న బాధ కొద్దీ కూడా నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది అనిపిస్తుంది. ఇవేమో ఆర్టిఫిషియల్ అటండి, వాటిని చూసి నేను నిజంగానే యాపిల్స్ అనుకున్నాను. ఇవి నిజమైన యాపిల్స్ అనమాట. సో ఇది ఈరోజు నా వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్.